ఆంధ్రప్రదేశ్‌లోని భూమి రికార్డుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులనేవి రాబోతా ఉన్నాయి. జాయింట్ ల్యాండ్ పార్సెల్స్ అంటే జాయింట్ ఎల్‌పిఎం నంబర్‌లనేవి విభజనకు ఇప్పుడు చాలా సులభమైన మార్గాన్నయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇంతకుముందు ఇది నెలల తరబడి జరిగేది. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది వెబ్ ల్యాండ్ పోర్టల్ ద్వారా చాలా ఈజీగా చేయడం కోసం అని చెప్పేసి సీసీఎల్‌సీ వారు కొత్తగా ఉత్తర్వులైతే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ యొక్క ఉత్తర్వుల వల్ల సులభమైన ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలోనే పారదర్శకంగా ఈ యొక్క జాయింట్ ఎల్‌పిఎం నంబర్‌లనేవి విభజన అనేది చేయడం అయితే చేస్తారండి. ఈ యొక్క జాయింట్ ఎల్‌పిఎం దగ్గర ఏంటి సమస్యలు ఏమొస్తున్నాయంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది జారీ చేయడంలో చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవడం అయితే జరుగుతుందండి. జాయింట్ ఎల్‌పిఎంని సుమోటోగా తీసుకొని వాటిని సర్వే చేసి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో కొత్త పాస్ పుస్తకాలు అయితే ఎవరైతే చేస్తారండి. అయితే ఈ యొక్క జాయింట్ ఎల్‌పిఎంలు ఇవ్వాలంటే పట్టా భూములు అయి ఉండాలి, లేదా రైతువారీ లేదా ఇనాం భూములు అయి ఉండాలండి. ముందుగా తహసీల్దార్ గారి లాగిన్‌లో ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అసలు ఏ ఎల్‌పిఎంలో మనం విభజించాలి అని చెప్పేసి సారు డిసైడ్ చేసిన తర్వాత వాటికి డిజిటల్ సైన్ ఉందా లేదని కన్ఫర్మేషన్ అనేది చేస్తారు. డిజిటల్ సైన్ ఉన్న వాటిని ఇప్పుడు సర్వేయర్స్ ఏం చేస్తారంటే సర్వే చేసి వాటిని విభజనకు సంబంధించి ఎవరి ఎల్‌పిఎం నెంబర్‌ని వారికి విభజన అనేది చేస్తారండి. వాటికి కొత్త ఎల్‌పిఎం నెంబర్లు అనేది ఎవరైతే చేస్తారు మండల సర్వేయర్ గారు ఒకసారి చెక్ చేసి దాన్ని తహసీల్దార్ గారు లాగిన్‌లోకి ఫైనల్ అప్రూవల్ కోసం పంపించడం అయితే చేస్తారు. అక్కడ ఫైనల్ అప్రూవల్ జరిగిన తర్వాత అవి ఇంటిగ్రేషన్ అనేది జరిగి ఎవరి ఎల్‌పిఎం నెంబర్ అనేది రైతుకి రావడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా తహసీల్దార్ గారు లాగిన్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అది డిజిటల్ సైన్ అయ్యి రావడం అయితే జరుగుతుందండి. దీన్ని జేసీ గారు లాగిన్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ అయితే చేస్తారండి. కాబట్టి దీనికి అకౌంటబిలిటీ ఉండి చాలా వేగంగా ఈ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుందండి.